బీఆర్ఎస్ మునిగిపోతున్న పార్టీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కవిత మధ్య లేఖ అనేది ఒక డ్రామా అని, అందులో ఏమీ లేదని అన్నారు. ఆ లేఖకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయని చెప్పారు. ఆ లేఖతో బీజేపీకి సంబంధం లేదని, కుటుంబ పార్టీలు దేశానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే డాడీ, డాటర్, సన్ పార్టీ అని ఎద్దేవా చేశారు. మేమందరం చెప్తే మరి ఇదే డాటరు మా పాట కాదు, మాది ప్రజాస్వామ్యం బట్టి అందరిని కలుస్తాడు మా డాడీ అని చెప్పింది. డాటర్ చెప్పింది ఆ రోజు. ఈరోజు ఆమెనే చెప్పింది, నువ్వు క్యాడర్ను కలుస్తలేవు, క్యాడర్ను కలుస్తాడని ఆమెనే చెప్పింది. కాబట్టి ఇది ఫ్యామిలీ పార్టీలలో ఈ రకమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ డాడీ, డాటర్, సన్ పార్టీ. కాబట్టి ఈ సన్ పార్టీ ఇంకా మళ్ళీ సన్నీల స్ట్రోక్ పార్టీ. కాబట్టి ఇది 4 స్తంభాల ఆట ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్లోనే తెలంగాణ ప్రజలు ఈ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. అందులో మాట చెప్పింది, టీఆర్ఎస్ క్యాడర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము అని అనుకుంటున్నారు అన్నది. అనుకోవడం బట్టి వాస్తవం కూడా అది పార్లమెంట్ ఎలక్షన్స్లో బయటపడ్డది. మీరు 2 నిమిషాలు తిట్టారు, 10 సంవత్సరాలు తిట్టింది సరిపోదా? ఇంకా మమ్మల్ని ఇంకా మీటింగ్లో తిడితే వెళ్ళిపోయింది. మునిగిపోయిన పార్టీ మమ్మల్ని తిడితేంది, తిట్టకపోతేంది. ఓడిపోయిన పార్టీ ఒక సీట్ రాలేదు, డిపాజిట్ రాలేదు, ఆ పార్టీ మమ్మల్ని తిడితేంది, తిట్టకుంటేంది. ఆ రోజు మేమందరం చెప్తే